अस्सलाम वालेकुम नाज़रीन, एनपीएस न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पर नज़र, आप रखिए खबरनामे। మొబైల్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్టయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 ఇయర్స్. అంటే మెయిన్ ట్రైబల్ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్గా పనిచేస్తారు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలు ఉండి మేడ్చల్ పోలీస్ పరిధిలో 2 months బ్యాక్ ఒక కేసు నమోదైంది. వీళ్ళ మీద సయ్యద్ సిద్దికిని